పెద్ద ఎత్తున మరణ మృదంగం మోగుతున్నా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకులాల బాట బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా పాఠశాలల్లో కేజీబీవీలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అక్కడ మధ్యాహ్న భోజనం పరిస్థితి, హాస్టళ్లలో భోజనాల పరిస్థితి, సౌకర్యాలు, వసతులు, అక్కడి సేవల పరిస్థితి మా ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలోని అధ్యయన కమిటీ ఒక నివేదికను మొన్న లెజిస్లేచర్ పార్టీ సమావేశం రోజు కేసీఆర్ గారు మా పెద్దలకు అందించడం జరిగింది. సో ఈ సంవత్సర కాలంగా వీటన్నిటిని పట్టించుకోకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఖచ్చితంగా ఈ అంశం మీద నిలదీస్తారు ప్రభుత్వాన్ని అనే ఆలోచనతో రాత్రికి రాత్రి మొన్న ప్రోగ్రాం డిజైన్ చేసుకొని నిన్న అందరూ కూడా గురుకులాల్లోకి పోయి ఏదో పిక్నిక్ పోయినట్టు అట్లా పోయి ఇట్లా వచ్చారు తప్ప ఎక్కడ కూడా డార్మెటరీలు విజిట్ చేయలే, టాయిలెట్స్ విజిట్ చేయలే. ఈ చలికాలం పిల్లలకు దుప్పట్లు లేవు, మరి దుప్పట్ల సంగతి ఏందని మాట్లాడలే. ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ అసౌకర్యానికి కారణాలు ఏందని పేరెంట్స్ కమిటీలతో కనీసం సమావేశాలు పెట్టలే. ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది, గల్లా బట్టి ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది అనేటటువంటి భయంతో నిన్న దాన్ని ప్రియంప్ట్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఒక పిక్నిక్ లాంటి కార్యక్రమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో మనం చూస్తున్నాం, వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. చాలా చోట్ల పేరెంట్స్ నిలదీస్తున్నా పక్కకు జరుపుతున్నారు, మాట్లాడతలేరు మంత్రులు. కొన్ని చోట్ల విద్యార్థులు వాళ్ళ సమస్యలు చెప్పబోతుంటే ముందు భోజనం చేయరు, ముందు తినుర్రి అని చెప్పి విద్యార్థులు నోరు మోపించారు. కొన్ని చోట్ల విద్యార్థులు గట్టిగా మాట్లాడుతుంటే ప్రిన్సిపాల్ టీచర్లతోని వాళ్ళ నోర్లు మోపించారు. అవన్నీ వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి, చూసినాం. ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా, ఒక ప్రేమ లేకుండా, కేవలం రొటీన్గా తూతూ మంత్రంగా ఆ కార్యక్రమాన్ని నిన్న కొనసాగించారు తప్ప వీళ్ళేదో ప్రేముండో ఈ బలహీన వర్గాల పిల్లల పట్ల ఏదో ఆప్యాయతతోనో అనురాగంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోలే. ఒక నయా దేశ్ముఖ్ లాగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు 1000కి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో ఈ ఎస్సీ పిల్లలు చదువుకోవడం ఏంది, ఈ ఎస్సీ పిల్లలు పైలట్లు కావడం ఏంది, ఈ బీసీ పిల్లలు చదువుకోవడం ఏంది, ఈ బీసీ పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో వీళ్ళకి సీట్లు రావడం ఏంది, ఈ ఎస్టీ పిల్లలు చదువుకోవడం ఏంది, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఏంది అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో పెత్తందారి ఆధిపత్య భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దాంట్లో భాగమే సంవత్సర కాలం పాటు 53 మంది పిల్లలు చనిపోయినా, ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వేలాది మంది పిల్లలు ఇబ్బందులు పడ్డా, అసౌకర్యాలతోని అక్కడ వసతులు సరిగ్గా లేక, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహం లేక దాదాపు 40% సీట్లు వేకెంట్ ఉన్నా పట్టించుకోనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రేపటి నుండి అసెంబ్లీ ఉంది కాబట్టి నిన్న మొక్కుబడిగా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. వాళ్ళు ఏదో ప్రేమ కొద్ది చేయాలని నిన్నటి కార్యక్రమం కేవలం కేటీఆర్ గారి పిలుపు మేరకు జరిగినటువంటి గురుకులాల బడిబాట బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగింది. ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి నివేదిక పార్టీ పెద్దలు కేసీఆర్ గారికి సమర్పించడం, రేపు అసెంబ్లీలో, రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఈ వర్గాల పట్ల నిలదీస్తుందో అని చెప్పి భయంతోనే ముందుగా తీసుకున్నటువంటి కార్యక్రమం తప్ప ఈ వర్గాల పట్ల చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి ఏమాత్రం లేదు.